పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. హెచ్సివి ప్రేక్షకులకు నమస్కారం. గురువుగారు నమస్కారం అండి. అమ్మ అక్షరాంజలి అనే ప్రోగ్రాంకి నేను రావాలని ఎంతో ఆతృతతో వచ్చాను. సంతోషం అమ్మ. హెచ్సివి ప్రేక్షకులకు నమస్కారం. ఇలా ప్రేక్షకుల్లో అభిరుచి కలిగి ఈ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళందరినీ మేము స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం మీకు తెలుసు. మాతృభాష, మాతృదేవి, జగన్మాత, మాతృభూమి ఈ యొక్క భావనల ఆధారంగా ఈ కార్యక్రమం సాగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ భావనలు పెంపొందించుకోవడానికి, మన యొక్క భాష యొక్క ఔన్నత్యం తెలుసుకోవడానికి, మన సంస్కృతిని అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఉపయోగిస్తుందని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నాం. ధన్యవాదాలండి. అమల మధుర మనోహరాప్యాయమమ్మ, రంజనాత్మక సుమనోభిరామమమ్మ, శ్రమ మరువ కవిదాత విరామమమ్మ, శ్రమ మరువ కవిదాత విరామమమ్మ, అమ్మ అక్షరాంజలి దే అందుకోమ్మా. గురుగారు, అమ్మ మధుర మనోహరాప్యాయం అన్నారు, దాని గురించి కొంచెం వివరిస్తారా? అమ్మ, ఆప్యాయత అనే పదమే అసలు చాలా ఆప్యాయమైన పదం అది. ఎందుకంటే ప్రేమ, మమత, లేకపోతే వలపు, ఇలా రకరకాల పదాలు ఉన్నాయి. కానీ ఆప్యాయత అనే పదానికి అద్భుతమైనటువంటి అర్థం ఉంది. ఇప్పుడు నువ్వు ఏదైనా షాపింగ్కి వెళ్తుంటారు కదా మీరు, సహజంగా ఆడవాళ్ళు. ఈ షాపింగ్కి వెళ్ళినప్పుడు మీరు ఏ షాపుల్లోకి వెళ్ళి ఏ చీరలో కొంటారు. వాడు మిమ్మల్ని ఆదరించి ఏ చీరలో కూర్చోబెట్టి ఒక కూల్ డ్రింక్ ఇస్తాడు. దాన్ని ఏమంటాం? అభిమానంగా ఇచ్చారు. అభిమానం అంటే దాంట్లో ఆప్యాయత అనే పదం అక్కడ వాడలేము. అది వాళ్ళ వ్యాపారం ఒక విధానం, కస్టమర్స్ని వాళ్ళు ఆకర్షించుకుంటారు. అలాగే ఈ ప్రపంచంలో రకరకాల ఆప్యాయతలు అని పిలువబడుతున్న కొన్ని ప్రవర్తనలన్నీ కూడా ఆప్యాయత అనే పదానికి అర్హత చెందదు. ఒక్క తల్లి ప్రేమే ఆప్యాయత. తల్లి ప్రేమ ఆప్యాయతతో పోల్చాలి అంటే ఇప్పుడు జంతువుల్లో కూడా బిడ్డల్ని ఇట్లా ఆప్యాయంగానే చూస్తాయి. ఆవు తన బిడ్డని శుభ్రంగా, ఆవుని మళ్ళీ వాత్సల్యం అంటారు అక్కడ. గోవు తన బిడ్డని ఆ మురికంతా నాలుగుతో నాకి శుభ్రపరుస్తుంది, వాత్సల్యం అంటారు. అలాగే మిగతా జంతువులు, ఏ జంతువు అయినా సరే తన పిల్లల్ని, ఇప్పుడు కోడి ఉంది, ఆ గ్రద్ద నుంచి కాపాడుకోవడానికి ఆ రెక్కల చాటును దాచుకుంటుంది. ఈ ఆప్యాయత అనే దానికి మనం చాలా విస్తృతమైన అర్థం ఉంది. ఇప్పుడు జంతువుల్లో కూడా, ఇప్పుడు వెనక మునిఆశ్రమాల దగ్గర జంతువులు పరస్పర ఆప్యాయతతో మెలిగేవి. ఇవి మన కవులు కూడా ఈ ఆప్యాయత అనేది కవులు అద్భుతంగా వర్ణించారు. ఎలా వర్ణించారంటే, మనకు వాణిని ఆరాధించినటువంటి మహానుభావుడు పిల్లల మరి పిరవీరభద్ర కవి, చాలా గొప్ప కవి. అతను ఒక ఆశ్రమ వాతావరణాన్ని వర్ణిస్తాడు. ఎంత చక్కగా వర్ణిస్తాడో చూడమ్మా. మీకు ఆప్యాయం అంటే ఎందుకు చెప్తున్నారంటే, ఒక స్వార్థం లేకుండా పరస్పర విరుద్ధమైనటువంటి వాళ్ళు కూడా ఎలా కలిసి ఉంటారో అతను మనకు ఒక ఆశ్రమ వాతావరణాన్ని ఒక దానిగా చూపెట్టి మనకు వివరించాడు. వృద్ధ సింహమునకు వికరింప తొండమూబుకై దండగా నిచ్చు గంధగజము. ఏనుక్కి సింహానికి పడదు, కానీ సింహం నిద్రిస్తుందిట, దిడ్డులాగా పెట్టింది తొండాన్ని. ఏనుగు సింహానికి, ఏనుగుకి అసలు సింహం కళ్ళలోకి వస్తే ఏనుగు చచ్చిపోతుందంటారు. అంత శత్రుత్వం ఉంది. అటు సింహస్వప్నం అనే పదం కూడా అందుకే వచ్చింది. అటువంటి సింహం నిద్రిస్తుంటే ఆ సింహానికి తలకు ఊతగా తొండం పెట్టిందిట ఏనుగు. పులి క్రొత్త ఈనిన పదరింటిలోనికి పురిటాలి తగువు కొంపోవు హరిణి. ఒక పులి ఈనింది, అసలు పులే ప్రమాదకరమైంది. ఈనిన పులి దగ్గరికి వెళ్ళాలంటే అసలు చాలా కష్టమైనటువంటి. అటువంటి పులి పదలోనికి లేడీ వెళ్ళిందిట, ఏదో బాలింతరాలుగా. ప్రసవించినటువంటి వాళ్ళు చూస్తారు అలా. మరి ఒక మంత్రసాల కదా చేయగలిగింది, ఆ మంత్రసాధన చేయడానికి హరిణి వెళ్ళిందిట పులికి.
శరభంబు కొనగోళ్ళ శిరము దూవగా చొక్కి గనుమోడ్పు సుఖనిద్ర గండకంబు. శరభం అనేది ఇప్పుడు కనపట్టలేదు జంతువుల్లో, అది మహాభయంకరమైనటువంటి జంతువు. ఆ జంతువులన్నింటిలో అదే శివుడికి అత్యంత ప్రియమైందంటారు. శరభ అని కూడా ఇప్పుడు మనం పల్లెటూరులో వింటూ ఉంటాం. అటువంటి శరభాన్ని కూడా చక్కగా మిగతా జంతువులతో కలిసి ఉంటుంది. సింహ కిశోరంబు చేరవచ్చిన వింతలేక సన్నిత్సు బాలెంత కరిణి. ఏనుగు ప్రసవించింది, ఆ పిల్లలతో పాటు సింహం పిల్ల వచ్చింది అక్కడికి. ఆ సింహం పిల్ల కూడా ఏనుగు పాలిచ్చిందిట. నేను అనేది ఏంటంటే ఆప్యాయత అనేది ఒకే సమానమైన వ్యక్తుల మధ్య, ఒకే జాతి మధ్య కాదు. ఆ ఆప్యాయత అనే పదం ఎలుక తోడత జరలాడు ఎలసి పిల్లి. పిల్లి ఎలుకలు బ్రహ్మాండంగా స్నేహం చేస్తున్నాయిట. నెమ్మి బురివిచ్చి నిలిచి పించము నీడ భుజగ కన్యక నారించు బూని నమలి. పాములు, నెమలికి పాములు శత్రువులు, నెమళ్ళు పాములు తింటాయి. మరి అటువంటి నెమలి పాము పడగ నీళ్ళ ఆడుతుందిట. అనగా కన్వముని ఇంద్రు పుణ్యాశ్రమమున, ఆ యొక్క మహానుభావుడి ఆశ్రమంలో ఆ యొక్క జంతువులు కూడా పరస్పర వైరం మానుకొని, జన్మ వైరం అంటారు వాటికి, అటువంటి వైరాన్ని మానుకొని ఆప్యాయతతో ఉంటారు. మరి మనం మనుషులం, మానవత్వం ఉన్నవాళ్ళం, మనం ఇప్పుడు ఈ ఆప్యాయత అనే గుణాన్ని ఎంతవరకు పంచిపెట్టగలుగుతున్నాం? చాలా తక్కువైపోయింది. చాలా తక్కువే కాదు. ఇప్పుడు ఆప్యాయత అనే గుణం ఉంటే రామరాజ్యం అంటారు. రాముడికి ప్రజలంటే ఆప్యాయత, ప్రజలకి రాముడు అంటే ఆప్యాయత. ప్రజాక్షేమమే రాముడి లక్ష్యం. రాజుకి మధ్య ఉండాల్సింది, ప్రజలకి మధ్య ఉండాల్సింది ఆప్యాయత. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈనాడు ఎండలట మండిపోతున్నాయి. మామూలుగా ఉందా పరిస్థితి? లేదు. మరి ఈ యొక్క పరిస్థితిని వాతావరణ శాఖ వాళ్ళు గత 2-3 సంవత్సరాలుగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ఎట్లా హెచ్చరిస్తున్నారంటే మామూలుగా కాదు, దాన్ని ఏమంటారు, చాలా భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి, వీటికి రక్షణ తీసుకోవాలి. సగటు మనిషిని జీవితాన్ని దుర్భరం చేస్తున్న ఈ ఎండలు వడగాళ్ళు పెరిగిపోతాయి. ముందు జాగ్రత్త సహాయ చర్యలన్నీ ముమ్మరం చేయాలి. ఒకవైపు శాస్త్ర సాంకేతిక పెరిగి ఖచ్చితమైన ముందు హెచ్చరికలు అందుతున్నా కూడా నివారణ చర్యలు ఏమీ లేదు. 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దాటితే ఈ హెచ్చరిక మొదలవుతుంది. సాధారణం కన్నా 4-5 డిగ్రీలు కనుక పెరిగితే అది వడదెబ్బకి సూచనమ్మా. మరి 6 డిగ్రీలు దాటితే వడగాలిగా రికార్డుగా పరిగణిస్తారు. ఏడాదిలో సగటు తీవ్ర వడగాలి రోజుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా మన ఆంధ్ర 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా పెరిగిపోతుంది. అంటే మన ఉత్తరాది కన్నా ఉత్తరాదిలో చలి ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి బాధ లేదు. ఉత్తరాదిలో చలి వల్ల చచ్చిపోయిన వాళ్ళకి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల రూపాయలు సహాయం చేస్తారు గవర్నమెంట్. మరి ఇక్కడ వడగాలి చచ్చిపోయిన వాళ్ళకి ఒక 50,000 ఇవ్వటమే చాలా కష్టంగా ఉంది. ఈ వడగాలిని నివారించడానికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి సూచనలు, సూత్రాలు, ఒక ప్రణాళిక పెట్టుకుంది. కానీ అసలు అవి ఆచరించే నాదుడే లేడు. ఉదాహరణకి తీవ్రగాల వడగాలు ఉన్నప్పుడు మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం 4 గంటల మధ్య ఆర్టీసీ బస్సులు నడపకూడదు. బస్టాండ్లో ప్రయాణికులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంచాలి. ప్రాథమిక వైద్య కేంద్రాల్లో ప్రత్యేక పడకలు వడదెబ్బ తగిలి ప్రమాదకర స్థితిలో వచ్చే వారి కోసం ఖాళీగా ఉంచాలి. 104 సదుపాయాలు అందుబాటులో ఉంచాలి. హెల్ప్ లైన్ నిరంతరంగా నిర్వహించాలి. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కరపత్రాల ద్వారా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. మరి ఇలాంటి చర్యలు ఏం తీసుకుంటున్నారు? ఏమి తీసుకోవట్లేదు. ఉష్ణోగ్రతలు పెరిగి దీనివల్ల ఏమవుతుంది, ఏటా మన గత 4 ఏళ్లలోనే దేశంలో 4,620 మంది చనిపోతే అందులో 4,246 మంది మన 2 రాష్ట్రాల్లో చనిపోయినారు. అంటే 3 వంతుల మంది వడదెబ్బ తగిలి మన తెలుగు రాష్ట్రాల్లో చచ్చిపోతున్నారు. ఇలా చచ్చిపోవటానికి కారణం ఏమిటికి, ఆప్యాయతకి దీనికి సంబంధం ఏంటని నీకు అనుమానం రావచ్చు. మామూలుగా లేవు కదా మనుషుల్లో, ఇప్పుడు ఎక్కడున్నాయి? పాలకులకి లేదు, ప్రజల మీద ఆప్యాయత లేదు. ప్రజల్లో కూడా వెనక మా చిన్నతనంలో అడుగడుక్కి కాకపోయినా
కనీసం కొంత గ్యాప్లో ఎండాకాలంలో మజ్జిగ ఇచ్చేవాళ్ళు, అవును. మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఉమ్, అసలు ముందు ఇంటికి వచ్చిన వాళ్ళకి ముందు చల్లని మంచినీళ్ళు ఇవ్వటం లెక్క, ఉమ్, తర్వాత మజ్జిగ ఇచ్చేవాళ్ళు. మరి చల్లని నీడ, చెట్లు బాగా ఉండేవి, చెట్లు నరికేస్తున్నారు చెట్లు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? అభివృద్ధి కోసం. ఉమ్, ఆ చెట్లు లేకపోవడం వల్ల భూతాపం పెరిగిపోతుంది. అవును. దానివల్ల ప్రతి కాలం ఇదే. ఇప్పుడు ఎండాకాలం, చలికాలం, వానాకాలం అనేది లేదు. అవును, ప్రతి కాలం ఎండాకాలం లాగానే ఉంది. అలానే ఉంది. ఈ ఎండాకాలాన్ని దీన్ని ఎదుర్కొనాలంటే తల్లి ఇచ్చేది ఒడిలాగా ఈ విషయం మారాలంటే తల్లిలో ఉండే ఆప్యాయత గుణాన్ని అలవాటు చేసుకోవాలి. అవును. ఎప్పుడైతే మనం పొరుగువాడిని ప్రేమిస్తామో మన ఇంట్లో ఉన్న తీసుకెళ్ళి మురికి తీసుకెళ్ళి పక్కింటి ముందు వేస్తే ఉపయోగం లేదు. లేదు. ఆ? మన బజారు, మన ఇల్లు శుభ్రం చేసుకోవాలి. మన బజారు శుభ్రంగా ఉండాలి, అవును. మన ఊరు శుభ్రంగా ఉండాలి, మన తాలూకా శుభ్రంగా ఉండాలి, మన జిల్లా శుభ్రంగా ఉండాలి. అప్పుడే మన రాష్ట్రం శుభ్రంగా ఉంటుంది, మన దేశం శుభ్రంగా ఉంటుంది. అవును. ఒక ఆప్యాయత అనే పదం లోపించడం వల్ల, మనుషుల మధ్య ఉండే సంబంధాలు తగ్గిపోవడం వల్ల వాతావరణంలో కూడా ఎంత మార్పు వస్తుందో చూడండి. అవును. ఆ? ఇటువంటి ఆప్యాయతని మనం మళ్ళా ఎదురు చూద్దాం ప్రజల్లో మార్పు వస్తుందేమో. ఆ? ఉమ్, తల్లి యొక్క ఆప్యాయతని తల్లి దగ్గర నుంచి పిల్లలు కూడా నేర్చుకొని. అంతేకాదు, ఇప్పుడు తల్లి పిల్లలకి పంచుతుంది. ఆ తల్లిలో గొడవ స్త్రీలలో సహజంగా ఉంటుంది. ఒక స్త్రీ ఉమ్, అక్కగా అన్వయించవచ్చు, ఉమ్, మరి చెల్లెలుగా చెలిమి చేయవచ్చు, ఉమ్, మరి భార్యగా కష్ట సుఖాలు పంచుకోవచ్చు. అవును. ఆ? ఇన్ని అంటే ఈ మొత్తం కూడా ఒక స్త్రీ చేతిలో ఉంది, ఆడవాళ్ళ చేతిలో ఉంది. అవును. శుచి శుభ్రత మొదటి నుంచి కూడా ఆడవాళ్ళకి ఆ బాధ్యత అప్పగించింది. వాళ్ళు దాన్ని సక్రమంగా నెరవేర్చగలుగుతారు అని. ఇప్పుడు నీకు ఒక చిన్న హాస్య సన్నివేశం చెప్తాను. చెప్పండి. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళాను నేను. ఉమ్, ఇంటికి వెళ్తే వాళ్ళు బాగానే ఆదరించి భోజనం పెట్టారు. ఆ ఇల్లు చక్కగా సామాన్ సర్దుంది చక్కగా. ఎక్కడున్నా టీవీ ఉండాలి, టీవీ ఉంది. ఫ్రిడ్జ్ ఉండాల్సిన ఫ్రిడ్జ్ ఉంది. ఏ వస్తువు ఎక్కడ ఉండాలి అక్కడ ఉంది. ఇల్లు కళకళలాడుతుంది. అవును. ఆ కళకళలాడే ఇల్లు చూసి, అబ్బా ఎంత బాగా సర్దావమ్మా ఇల్లు ఉమ్, నేను అన్నా, ఇంటి ఇళ్ళని ఉద్దేశించి. ఉమ్, ఆమె అంది, నాకంత ఓపిక ఎక్కడ ఉందండి, ఉమ్, ఇదంతా మా ఆయన సర్ది పెట్టాడు అంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, అప్పుడు నేనేం చేశానంటే, అబ్బా మీ ఆయన చేత ఎంత బాగా సర్దించావమ్మా అన్నా. అది కూడా గొప్పే కదా. అవును. అంటే మగవాడు చేసిన దానికి కూడా కారణం ఆడవాళ్ళే. అవును. కాబట్టి ఈ యొక్క ఆప్యాయత గుణాన్ని పెంచుకుంటే, నేను పరిశుభ్రత దీని గురించే చెప్పాను. ఉమ్, రోగాలతో ఉమ్, అల్లాడేవాళ్ళు, అవును. వాళ్ళ మీద ఆప్యాయత చూపించకపోతే ఎట్లా? ఇప్పుడు పురుషుల్లో కూడా, ఇప్పుడు డాక్టర్లకు కూడా ఇవాళ నేను వార్త వచ్చింది, 62 ఏళ్ళకి ఎంతగా పెంచారు. అవును. డాక్టర్లో పరిశోధన చేశారు. ఉమ్, పరిశోధన చేసినప్పుడు 64 ఏళ్ళు దాటిన డాక్టర్ల మీద పరిశోధన చేశారు. డాక్టర్ల మీదే ఉమ్, చేస్తే 64 ఏళ్ళు దాటిన తర్వాత మగ డాక్టర్ల కంటే ఉమ్, లేడీ డాక్టర్లే చక్కగా వైద్యం చేస్తున్నారట. అంటే సహనంతో తెలుసుకొని, అంటే ఆడవాళ్ళలో ఉండే సహన గుణం, ఎక్కడో వాళ్ళ హృదయాంతరాల్లో ఉండే ఆప్యాయత, ఉమ్, అది వైద్యాన్ని కూడా ఇచ్చేస్తుంది. అదే కాకుండా ఇంకా చెప్పాలంటే అన్ని రంగాల్లో ఈ ఆప్యాయత అనేది కావాలి. ప్రతి రంగంలో కూడా ఈ ఆప్యాయత అనేది లేకపోతే కేవలం, ఇప్పుడు మార్క్స్ ఉన్నాడు, మార్క్స్ ఏం చెప్పాడు, అంతా ఆర్థిక సంబంధాలే తప్ప అవును. మనుషుల మధ్య లేవన్నాడు. అవును, అంటే అది గతించిపోయింది. ఇప్పుడు ఆప్యాయత కోసం అలమటిస్తున్నారు. ఇప్పుడు మార్క్స్ దానికి కాలం చెల్లిపోయింది. ఇప్పుడు నక్సల్ వచ్చి ఇప్పుడు దాదాపు 50 ఏళ్ళే అయిందనుకుంటా ఇప్పుడు మన దేశంలో. ఇప్పుడు లేదు ఆ స్థితి. మార్క్స్ మనవడే భారతదేశంలో మార్క్స్ పనికిరాదు అన్నాడు. మనకు నక్సలైజం పనికిరాదు మన దేశానికి. ఎందుకంటే మన దేశం మొదటి నుంచి శాంతి, సద్భావన, ఈ ఆప్యాయత, మమతలతో కూడి ఉంది. మరి ఇటువంటి ఈ ఆప్యాయత, ముఖ్యంగా ఈ ఆప్యాయత కూడా ఎవరి మీద నువ్వు అడిగిందని చెబుతున్నాను. ఈ ఆప్యాయత కూడా ఎవరి మీద చూపించాలా? ఇప్పుడు మనం బాగానే ఉన్నాం, ఒక తల్లి ఉందంటే అందరూ బాగానే ఉంటారు, ఒకరికి చెయ్యి ఉండదు, వికలాంగులు ఉంటారు, మానసిక వికలాంగులు ఉంటారు. మరి వాళ్ళ మీద ఈ ఆప్యాయత ఎక్కువ చూపించాలి. వాళ్ళ మీద ఆప్యాయత ఎప్పుడైతే ఎక్కువ చూపిస్తామో వాళ్ళు నిలదొక్కోగలుగుతారు. వాళ్ళలో ఉన్న న్యూనతాభావం తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక ఆమె ఉంది, ఇప్పుడు ఇవాళ పేపర్లో రాశారు, చూస్తే ఆమె గురించి తెలుసుకుంటే
నిధి గోయల్ ఆమె అంద మహిళ. అయితే ఆమె అంద మహిళని మనం ఎవరు తెలుసుకోలేము. బ్రహ్మాండమైన ప్రోగ్రాములు ఇస్తుంది. ఆమె ప్రోగ్రాంకి వెళితే మనం వెళ్ళి బయటకు వస్తే అన్ని బాధలు మర్చిపోతాం. అంతా మొత్తం హాస్యం అన్నమాట. హాస్యంతో దాదాపు 2 hours ప్రోగ్రాం ఇస్తుంది ఆమె. ఆమె ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి కళ్ళు లేవు అనుకోము. ఆ తర్వాత ఆ కళ్ళు లేవు అని తెలుసుకున్నప్పుడు మనం మామూలుగా ఆశ్చర్యపోము. అటువంటి నిధి గోయల్ భారత తొలి ఆంధ్ర మహిళా కమెడియన్. 31 ఏళ్ళు ఆమెకి. ఆమె ఇట్లాగే బాధపడింది. కళ్ళు నువ్వేం చేయలేవు, పనికి రావంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ధైర్యంతో ఆమె నిలబడి ఇవాళ కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి, ఇక చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని ఆమె ఉత్తేజపరుస్తుంది. వాళ్ళ శ్రమను మరిపింపజేస్తుంది, వాళ్ళని ఆనందింపజేస్తుంది. ఇవి ఆమెలో ఆమె అందురాలైనా నేను వీళ్ళందరి సేద తీర్చాలనే భావన ఆమె ఉండబట్టి ఆమె చేస్తుంది. అందువల్ల దీన్ని ఏమన్నామంటే ఇక్కడ ఒక ముఖ్యమైన మాటతో కలిపాం, మనోహర ఆప్యాయత అన్నాం. ఈ ఆప్యాయత కనుక ఉన్నప్పుడు ఈ ప్రపంచం మనోహరంగా ఉంటుంది. మేలు కోరుచు పంచును మేను అమ్మా, తాపమెంతైనా ఓర్చును తాను అమ్మా, చేతికందు పచ్చని పంట చేను అమ్మా, చేతికందు పచ్చని పంట చేను అమ్మా, అమ్మా అక్షరాంజలి ఇదే అందుకోమ్మా. మేలు కోరుచు పంచును మేను అమ్మ. మన తల్లి చెల్లెల నుంచే కదా బయటకు వచ్చింది. ఈ మేలు కోరుచు పంచును మేను అమ్మ అంటే చాలా అర్థం ఉంది దీంట్లో. కేవలం పిల్లవాడు బాగుండాలనే కాదు, ఈ పిల్లవాడు ఈ ప్రపంచానికి ఏదో ఉపయోగం చేయాలి. ఈ పిల్లవాడి వల్ల ఈ భూమికి ఏదో ఉపయోగం జరగాలి. ఇప్పుడు మనిషి పుడతాడు, ఏంటి పుట్టినందువల్ల ఉపయోగం? ఒక గాంధీ మహాత్ముడు పుట్టాడు. ఎందుకు పుట్టావా అంటే స్వాతంత్రం చేయడానికి. ఒకసారి న్యూటన్ పుట్టాడు, ఎందుకంటే శాస్త్ర ప్రమాణాలను పెంచడానికి పుట్టాడన్నాడు. అలా ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశం కోసం పోరాటానికి, ఒక దుర్గాబాయి దేశముఖ్ నేను ఆడపిల్లల్ని ఉద్ధరించడానికి, వాళ్ళ చదువు చెప్పించడానికి. మరి ఇలా పుట్టిన వాళ్ళందరికీ ఒక లక్ష్యం ఉంది. ఈ లక్ష్యం వల్ల ప్రపంచానికి మహోన్నతమైన ఉపయోగం జరుగుతుంది. అందరూ సోమరులయ్యి, అందరూ బతకస్తులైతే ప్రపంచం ఎట్లా? అసలు ఎందరో మహానుభావులు తమ జీవితాన్ని త్యాగం చేసి మరి ఈ ప్రపంచాన్ని నిజంగా చెప్పాలంటే కొంతమంది తమ జీవితాలను అర్పించారు కొన్ని మూఢ విశ్వాసాలకి. అదే మహారాజేతో కానీ అంటాడు, హృద్రక్త కాసారాల నుంచి విద్వత్తు ప్రసారం చేసి బ్రతుకు స్తంభాలను వెలిగించిన మహానుభావులు ఎందరో వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి ఎవరికి ఎక్కడి నుంచి తెచ్చారు వీళ్ళంతా? మార్క్స్ ఎక్కడి నుంచి తెచ్చాడు, లెనిన్ ఎక్కడి నుంచి తెచ్చాడు, మహాత్మా గాంధీ ఎక్కడి నుంచి తెచ్చాడు? అమ్మ గర్భంలో నుంచి. ఆమె అట్లా కోరుకుంటుంది. ఆ కోరుకునే నా కొడుకు ప్రయోజకుడు కావాలి. మన సాంప్రదాయంలో ఒకటే ఒక మాట, ప్రయోజకుడు అంటే అర్థం ఏంటి? నా కొడుకు ప్రయోజకుడు కావాలి అని అనుకుంటే 10 మందికి ప్రయోజనం చేయాలనేక. మన సాంప్రదాయమే లోకం సమస్త సుఖినో భవంతు. అటువంటి ఉన్నత సాంప్రదాయంతో మనం అమ్మ కంటానికి ప్రయత్నిస్తుంది. తాపం ఎంతైనా ఓర్చును తాను అమ్మ. తాపం ఎంతైనా ఓర్చును తాను అమ్మ అంటే దీంట్లో తాపత్రయాలు అంటారు మనం. ఈ తాపత్రయాల సంగతి అట్టుంచితే ఇప్పుడు భూదేవి ఎంత ఓర్పు, మనం భూదేవిని మనం ఎంత నాశనం చేస్తున్నాం, రోజు పాడు చేస్తున్నాం. మన భాషని మనం ఎంత పాడు చేస్తున్నాం, మన భాషని మనం మాట్లాడటంలా. ఇవాళ తెలుగు భాష కొన్నాళ్ళు పోతే అసలు ఈ భాష లిస్టులో ఉండదేమో అంటున్నారు. అటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ. ఇటువంటి భాషని మరి ఇటువంటి మన నిత్యం మనకు ఆధారమైన భూదేవిని, మనకు నీడనిచ్చింది చెట్లని, మన పంట పండిస్తున్న మన పైరుల్ని ఈ రసాయనిక ఎరువులేసి నాశనం చేస్తున్నాం. వాటిని మొత్తానికి మనకు ప్రకృతితో స్నేహంగా ఉండాల్సిన మనం ప్రకృతితో వైరం కొని తెచ్చుకుంటున్నాం. మనం కూర్చున్న కొమ్మనే మనం నరుకుంటున్నాం. ఆయన చెట్టు
నువ్వు మొక్క విత్తనం నారితే మొలుస్తూనే ఉంది. అవును. మరి నదులు ప్రవహిస్తూనే ఉన్నాయి. నువ్వు గంగని ఎంత కలుషం చేసినా గంగ ప్రవహిస్తూనే ఉంది, అవును. నదులు ప్రవహిస్తూనే ఉన్నాయి. మరి ఇవన్నీ ఇంకిపోయిన రోజున, ఈ పంట పండిన రోజున మన పరిస్థితి ఏంటి? చాలా దారుణంగా ఉంటుంది. అంటే అలా తాపం ఎంతైనా వస్తుంది అమ్మ అంటే ఆమె సహనాన్ని మనం పరీక్షిస్తున్నాం. అవును. భూదేవి తల్లి అందరినీ మోస్తుంది కదా ఇప్పుడు. భూతాపం విపరీతంగా పెరిగిపోతుందమ్మా. ఇవాళ భూతాపం పెరిగిపోతుందని 190 దేశాలు వాళ్ళు సమావేశం చేశారు. ఇంకా 2 ఏదో సెంటీమీటర్ పెరిగితే ఇది ఎవరు ఆపలేరట. అవును. ఆ మంచు ఖండాలన్నీ కరిగిపోతున్నాయి, అమెజాన్ అవన్నీ కరిగిపోతున్నాయి. అంచేత ఓజోన్ పొర దెబ్బతింటుంది. ఇట్లాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. అయినా కూడా ఇంకా ఓర్చుకుంటుంది. ఎన్నాళ్ళు సహిస్తుంది? అది మన హెచ్చరిక. ఆమె సహనానికి గొప్పతనమైన మనకు ఒక హెచ్చరిక. చేతికందు పచ్చని పంట చేను అమ్మ. మరి అటువంటి చేను మనం పాడు చేసుకుంటున్నాం చేతులారా. చేతి కాదు. ఇప్పుడు అమ్మ అనేది ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. నీకు ఎవరైనా అందుబాటులో ఉండకపోవచ్చు ప్రపంచంలో. ఆఖరి దేవుడు కూడా నీకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఏదో రూల్స్ పెట్టుకుని రావద్దంటాడు. అవును. మన అన్నయ్యలు తమ్ముళ్ళు ఏదైనా పెద్ద పెద్ద పదవులకి వెళ్తే వాళ్ళు రావద్దంటారు. కొన్ని ఆంక్షలు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి. అమ్మకి ఏ నియమం ఉంది? అమ్మకి నియమాలు ఎక్కడ ఉన్నాయి? లేవు కదా. అటువంటిది అమ్మ అనమాట. అమ్మ అక్షరాంజలి ఇదే. అందుకమ్మ నాకు ఒక చిన్న ప్రశ్న గురువు గారు. ఇలాంటి ఒక అమ్మ మీద అక్షరాంజలి రాయాలని మీకు ఎలా అనిపించింది? అమ్మ మీద అక్షరాంజలి రాయాలని అనిపించడం అంటే, ఇప్పుడు నాకు 2 గురువులమ్మా. గుంటూరు వారే 2. ఒక ఆయన విశ్వజీ గారు, రెండో ఆయన ప్రసాదరాయ్ కులపతి గారని మాజీ ప్రిన్సిపాల్ గారు, ఇప్పుడు కృతాల పీఠాధిపతి గారు. ఇద్దరు ఎప్పుడు వెళ్ళినా కూడా ఒకటే మాట చెప్పేవాళ్ళు, అమ్మని నమ్ముకో, అమ్మని నమ్ముకో. భూదేవి అమ్మ. అప్పుడు నీ కనపడే దేవుడు ఎక్కడో ఉన్నాడు వెతకటం ఎందుకు? భూమి అమ్మ, చెట్టు అమ్మ, నీకు పంటనిచ్చే చేను అమ్మ, పాలిచ్చే గోవు అమ్మ, నిన్ను కన్న తల్లి అమ్మ. నిన్ను కన్ని ఇంతమంది ఉంటే, ఇప్పుడు మన భగవద్గీత ఉంది, వ్యాసుల వారు చెప్పాడు. వ్యాసుల వారు కూడా గీతామాత అన్నాడు, అమ్మలాగా పెడుతుంది అన్నాడు. మరి అటువంటి ఇప్పుడు ఏ అమ్మకు ఎటువంటి తేడాలు లేవమ్మా. అమ్మకు కడుపును పుట్టిన వాళ్ళ తేడా ఉంటుందా? ఈ కులాలు కానీ, మతాలు కానీ, లేకపోతే వర్ణాలు కానీ ఏవీ లేవు ఆమెకి తేడా. ఆమె దృష్టిలో అంతా ఒకటే. ఈ కులాలు మతాలు కూడా తర్వాత మనం పెట్టుకున్నవే కానీ ఇవేం కాదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, అమ్మ మీద దేని మీద రాస్తే అమ్మ మీద రాసినట్టు కాదు. నువ్వు ఒకటి చెప్పు ఏదన్నా. నీకు ఒక విషయం చెప్పు ఏదన్నా. ఇప్పుడు ప్రేమ మీద రాస్తారు కొంతమంది. ప్రేమైన అమ్మ నుంచి వచ్చిందే కదా, సంక్రమించిందే కదా. ఈ ప్రేమ ఏంటి? ఒక వయసులో పుట్టేది. అది నువ్వు పుట్టకముందే పుట్టింది. నువ్వు పుట్టకముందే నీకోసం పాలు పెట్టింది కదా ఆమె. నువ్వు పుట్టకముందే నీ మీద ప్రేమ పుట్టింది. దీనికి చెప్పాలంటే ఈ ప్రేమకి అసలు దేన్ని ఫాదరైన ప్రేమ ఇది. అటువంటి అమ్మ రుణం తీర్చుకోలేదు. మన ముందు అమ్మ మీద రాస్తే అందరి మీద రాసినట్టే. ఇప్పుడు మామూలుగా ఎక్కడికి వెళ్ళామనుకో అమ్మా, పొద్దునే లేవాలంటే ఓ బ్రష్ కొనుక్కోవాలా, ఓ పేస్ట్ కొనుక్కోవాలా, ఓ నాలుక బందు కొనుక్కోవాలా. అదే ఓ యాప్లో పెట్టుకున్నాం అనుకో, అదే బ్రష్, అదే పేస్టు, అదే టంగ్ క్లీనరు, నాలుక బంద. అంటే ఇదంతా కూడా ఏంటి, ఒకే ఏదైతే ఒక దాంట్లో ఉందో ఆ ఒక్క శక్తిని కానీ పట్టుకుంటే, చిన్న చిన్న దీపాలను పెట్టుకుంటే అసలు ముందు ట్రాన్స్ఫారం కావాలి కదా. అటువంటి అందుకని అమ్మ మీద, అదిగాక మా అమ్మ కూడా నాకు నేర్పింది. చిన్నప్పుడు మా అమ్మ కూడా నేర్పింది. గురువుల ద్వారా జగన్మాత మీద కూడా భక్తి కుదిరింది. పైగా మన సాంప్రదాయం అంతా అమ్మతో ముడిపడి ఉంది. రామాయణం ఉంది, రామాయణం. ఇప్పుడు కౌసల్యాదేవి ఉంది. కౌసల్యాదేవి వాళ్ళ నాన్న మాట ఏంటిరా, ఆయన పెద్దాడైపోయినాడు, ఇప్పుడు ఆయన మాట వినాల్సిన అవసరం ఏంటి, ఇంటే కూర్చోరా అన్నా.
మామూలుగా ప్రేమ కొద్దీ వద్దునాయనా ఈ వయసులో వెళ్ళొద్దునాయనా అని చెప్పింది. అవును అంతేగాని నువ్వు ధర్మాన్ని కాపాడుకోలేనా, నువ్వు ఎక్కడికి వెళ్ళైనా ధర్మం అనేది సత్యమూట లాంటిది, దాన్ని కాపాడుకోమంది. అవును అసలు రాముడు అడవులకు ఎందుకు వెళ్ళాడు? అమ్మాయి కైకమ్మ వాళ్ళ అబ్బాయికి ఇవ్వాలనుకుంది. అవును అదే అమ్మ ప్రేమే. సరే అది ఆ కథ పక్కన పెట్టండి. అట్లా మరి సుమిత్ర ఉంది పాపం, ఆమె త్యాగం అద్భుతమైంది. అమ్మ త్యాగం. ఇప్పుడు మరి కొడుకుని పంపించేసింది, కోడళ్ళ దగ్గర పెట్టి కూర్చుంది. కొడుకుని రాముడితో పాటు పంపించి ఆ ఒక విధమైనటువంటి ఇదేనంటే అమ్మ అనే ఒక ఏమంటారంటే ఒక శక్తి, ఒక శక్తే. ఇప్పుడు తండ్రికి శక్తి లేదంటే తండ్రికి శక్తి ఉంది, తండ్రికి శక్తి లేదని అనం. కానీ శాసించే శక్తి ఎప్పుడు వస్తుందంటే ఆ శాసించే శక్తికి అదృశ్యమైనటువంటి ఒక శక్తి కావాలి. అందుకే ప్రతి మగవాడి వెనక ఆడవాళ్ళు ఉంటారంటారు, ఒక శ్రీహస్తం ఉందంటారు. మగవాడు శాసించగలగాలన్నా, మగవాడు రాణించగలగాలన్నా, మగవాడు ఏ విజయం సాధించాలన్నా ఒక స్త్రీ యొక్క సహకారం కావాలి. ప్రతి చరిత్ర స్పష్టంగా విషయం చెబుతుంది. ఏ స్త్రీ సహాయం లేకుండా మగవాడు చేసింది ఏమీ లేదు. సీత లేకపోతే రాముడికి అంత పేరు రాదుగా. ఇప్పుడు సీతమ్మ వారు రాముడు పురుషుడిగా ఎన్ని భావించాడు, ఆమె నిప్పులో దూకమంటే దూకింది కదా, అడవికి వెళ్ళమంటే వెళ్ళింది కదా. మళ్ళా సీత కూడా రాముల వారి కన్నా పవర్ఫుల్. ఇప్పుడు రాముల వారిని మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఏదో ఇచ్చేయాలి. ఒక ఆయన అంటే ఒక ధర్మ మార్గంలో నడుచుకుంటూ ఆయన్ని సేవించుకుంటూ ఆయన ఒక ధర్మానికి ప్రతీక రాముల వారు, ప్రేమకు ప్రతీక సీతమ్మ వారు. ఇప్పుడు రావణాసురుడిని రాముడు రాక్కర్లా, సీతే తప్పగలదు. కానీ ఇచ్చేయలేదుగా. రావణుడు కూడా పిల్లాడిగా చూసింది ఆయన. వాల్మీకి అంతర్లీనంగా ఆ విషయం కూడా చెప్తాడు. అంచేత శంకరాచార్య వారు కూడా చెడ్డ కొడుకుంటాడు కానీ చెడ్డ తల్లి ఉండదు అన్నాడు. ఇవన్నీ కానీ మా గురువుల ప్రభావం కానీ, నా కన్న తల్లి ప్రభావం కానీ, ఇవన్నీ కూడా నన్ను ఈ యొక్క ఇది ఏదో రాశారనుకోవట్లా. ఇప్పుడు మనం బెల్లంతో వినాయకుడిని చేస్తారు చాలా చోట్ల. బెల్లంతో వినాయకుడిని చేసి ఆ బెల్లం మొక్క దించి ఆయనకే నైవేద్యం పెట్టినట్టు అమ్మ ఆమె నేర్పిన ఇది చదువుకోరాలి ఆయన లేదా చదువు అవి ఉండబట్టి అవి కొంచెం అక్షరాలు ఏంటంటే చక్కగా మాట్లాడేది. ఆమె పుస్తకాలు పిచ్చి మా అమ్మగారికి చెప్పారు కాబట్టి ఆ పుస్తకాల పిచ్చితో ఆమె మాట్లాడేటప్పుడు ఒక విధమైనటువంటి ఆ పదాల్లో ఒక రైమింగ్ ఉండేది. స్కూల్కి ఎగ్గొడతావా, చెవులు తెగ్గొడతా అనేది. అట్లా ఒక పదాలు ఒక విధంగా మాట్లాడేది ఆమె. ఆమెకి పెద్ద ఇంకో దూరం అంటే ఆమెకు అసలు ఏమి వినపడదు. 24 గంటల పుస్తకాలు చదువుకోవటమే, మాట్లాడటం లేదు. అటువంటి మహాతల్లి ఆమె. ఎంత మహాతల్లి అంటే నేను పూజించే గురువులు ఇద్దరిని కూడా ఒరే అనిపించేది. ప్రసాదరాయ్ కులపతి గారిని కానీ, విశ్వంజీ గారిని కానీ ఒరే అనేది, ఒరే ప్రసాదు అనేది. వంటి మహాతల్లి ఆమె. అటువంటి అందుకని ఆమె గురించి ఆలోచిస్తూ, పైగా ఇప్పుడు మాతృభాష, అమ్మ భాష, అమ్మ నుడి, అమ్మ భాష ఇవాళ చాలా ఎంత తెలుగు మాట్లాడటం అంటే ఏదో తక్కువతనంగా హీనంగా మాట్లాడుతున్నారు. అందుకని తెలుగు మీద వ్యామోహం, తెలుగు భాషను పరిరక్షించుకోవాలి, పద్యాన్ని బతికించుకోవాలి అని అదొకటి. ఇప్పుడు అయిపోయిందా మాతృభాష. ఇంకా మాతృదేశం, మాతృదేశం ఎంత మనం ఇవాళ దేశాన్ని ఎంత ప్రేమించాలి. మనం ఇవాళ ఇక్కడ హాయిగా నిద్రపోతున్నామంటే, విచ్చలవేళ తిరుగుతున్నామంటే, సరిహద్దుల్లో లక్షల కొద్ది జవాన్లు కాపలాగా వస్తున్నారు. అక్కడ అనుక్షణం కంటి మీద కునుకు లేకుండా కాపలాగా వస్తున్నారు. ఇవాళ ఒక 200 మంది ఏమో మన వాళ్ళు పాకిస్తాన్లో ఖైదీలుగా ఉన్నారటండి. ఇప్పుడు మన 10 మందిని చంపారు పాకిస్తాన్ వాళ్ళు. వాళ్ళంతా మన కోసం బలైపోయిన వాళ్ళేగా. వాళ్ళకున్న బాధ్యతలో 100 వంతైనా మనకు ఉండాలి కదా. మన దేశం, ఈ దేశాన్ని కాపాడలే కదా వాళ్ళు. అందుకని మాతృదేశాన్ని, మాతృభూమిని, మాతృదేవతని, ఆ జగన్మాతని ఆమె ఉండబట్టే కదా. ఆమె ఇందాక మనోహర ఆప్యాయం అన్నారు. ఆమె స్వభావమే ఆప్యాయం, ఆప్యాయ స్వభావం ఇది. అమ్మ భవానీ ఆ 3వ అక్షరం రాకముందే
ఆమె ఏమిటి రావట్లేదట అంత అని మా గురువు గారు చెప్తారు. అట్లా అన్నమాట. గురువు గారు చాలా చక్కగా వివరించారు. ఈ ఎపిసోడ్ను కంటిన్యూ చేస్తూ వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. హెచ్సివి ప్రేక్షకులకు నమస్కారం. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా.